రామగుండం ప్రాంతంలో ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుగుట్ల ప్రీతం విద్యాధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేణుగుట్ల ప్రీతం మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ పాఠశాలల ముసుగులో రంగురంగుల కరపత్రాలతో ఫీజుల్లో రాయితీ కల్పిస్తామని, ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా మాయమాటలు చెప్పి పాఠశాలలో చేరిన తర్వాత మొత్తం ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే కార్పొరేట్ పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్ చేస్తున్నారని, ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్స్కి టార్గెట్స్ ఇచ్చి తప్పనిసరిగా ముందుగా అడ్మిషన్లు చేయాలని, లేకపోతే జీతం కట్ చేస్తామని, ఉద్యోగం నుండి తీసేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మోసపూరితమైన మాటలకు, ప్రలోభాలకు లొంగకుండా పాఠశాలలకు అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలని కోరారు. విద్యాధికారులు కార్పొరేట్ పాఠశాలలు ఇచ్చే ముడుపులకు ఆశపడి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని, విద్యా ప్రమాణాలను కాపాడే విద్యాధికారులే పక్కదారి పడుతున్నారని, విద్యాధికారులకు వినతులు విజ్ఞప్తులు ఫోన్ చేసినా కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యాధికారుల అండదండలతోనే కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ముందస్తు అడ్మిషన్స్ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఏఐఎస్ఎఫ్ కార్యాలయాలను ముట్టడి చేస్తామని ప్రీతం హెచ్చరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి పాఠశాలలపై విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే విధంగా కార్పొరేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్స్కి టార్గెట్ ఇస్తూ ఆ టార్గెట్ పూర్తి చేయకపోతే వాళ్ళ జీతంలో కట్ చేస్తానని, ఉద్యోగం పీకేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే విధంగా రంగురంగుల కరపత్రాలతో ఫీజులో రాయితీ కల్పిస్తానని చెప్పి, బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా మాయమాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి పాఠశాలలో చేరిన తర్వాత ముక్కు పిండి మరి పూర్తి ఫీజు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఎలాంటి మాయ మాటలకు మోసపోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతులున్న పాఠశాలలో చేర్పించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్, గాజుల వినయ్, గుండెటి శివ, ఊదరి సాయి చరణ్, వేణి, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.